మధ్యలో వచ్చిన ఎమోషన్ అయితే 4 ఎదురు దెబ్బలు తగిలితే సెట్ అవుతుంది. కానీ బై బర్త్ ఆ లీడర్ది అదే దూకుడు. అందుకే నిత్యం సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారా ఎమ్మెల్యే. సొంత ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ వస్తున్న ఆ ఫస్ట్ టైం ఎమ్మెల్యే వ్యాఖ్యలు స్టేట్ పాలిటిక్స్ ని షేక్ చేస్తున్నాయి. సీఎం క్లాస్ పీకినా డోంట్ కేర్ అన్నట్లు ఆ ఎమ్మెల్యే రెచ్చిపోతూనే ఉన్నారు. మేరే పీచే క్యా హై డోంట్ కేర్ అంటూ అధికార పక్షానికే సవాల్ విసురుతూ ఉన్నారు. ఎవడైతే నాకేంటన్నట్లున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? నిజంగానే ఆయన వెనక ఎవరున్నారు? పాలమూరు రాజకీయమే ప్రత్యేకం అనుకుంటే ఆ ఎమ్మెల్యే దూకుడు మహబూబ్ నగర్ గడ్డపై మంటలు రేపుతోంది. నిత్యం సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తాజాగా మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హాట్ కామెంట్స్ తో అధికార పక్షంలో కలకలం రేపుతున్నాయి. అనిరుద్ రెడ్డి నెలలో 2-3 సార్లు అటు ప్రతిపక్షం ఇటు స్వపక్షం అనే తేడా లేకుండా వివాదాస్పద వ్యాఖ్యలతో అధికార పక్షానికి చికాకులు తెప్పిస్తున్నారట జడ్చర్ల ఎమ్మెల్యే. జడ్చర్ల నియోజకవర్గంలోని ఏ సమావేశం జరిగినా హాట్ కామెంట్స్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నారాయన. ఎర్రశేఖర్ పార్టీలో చేరితే తానే అడ్డుకుంటానంటున్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఒకవేళ తన మాటను కాదని కాంగ్రెస్ అధిష్టానం ఎర్రశేఖర్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయనతో తనకు ప్రాణాపాయం ఉందంటూ అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో కాకరేపుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ రాజకీయాల కోసం తన కుటుంబ సభ్యులనే చంపిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కాంగ్రెస్లో చేరితే భవిష్యత్తులో తనకు కూడా ప్రాణాపాయం ఉందంటున్నారు అనిరుద్ రెడ్డి. ఆ పరిస్థితి వస్తే తనకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత కూడా అధికార పక్షానిదే అని హాట్ కామెంట్స్ చేశారు. సొంత తమ్ముణ్ణి చంపాడు, ఎమ్మెల్యే పదవి కోసం నన్ను కూడా చంపుతాడేమో అంటూ అనిరుద్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఫ్యాక్షనిస్టులకు కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదు అంటూ ఎర్రశేఖర్ పార్టీలోకి వస్తారనే ప్రచారంపై అనిరుద్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల ముందుగా కాంగ్రెస్ టికెట్ కోసం అనిరుద్ రెడ్డి ఎర్రశేఖర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి అనిరుద్ రెడ్డికి టికెట్ దక్కడంతో ఎర్రశేఖర్ పార్టీ మారారు. 2 ఏళ్ల తర్వాత ఎర్రశేఖర్ పార్టీలోకి రీఎంట్రీ ఇస్తున్నారన్న ప్రచారంతో అనిరుద్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఎర్రశేఖర్ ని డైరెక్ట్ గా టార్గెట్ చేయడం, అది కూడా వ్యక్తిగత అంశాలను ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీసీ నేత ఎర్రశేఖర్ పై అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు సామాజిక వర్గ సమీకరణాలతో పెనుదుమారం రేపాయి. ఇప్పటికే రాష్ట్రంలో మంత్రి కొండా సురేఖ రాష్ట్ర రాజకీయాల్లో కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. బీసీ మంత్రి కాబట్టే తనను అణచివేసే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆమె విమర్శలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. కొండా కూతురు సీఎం రేవంత్ రెడ్డి పైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యవహారం అధికార పక్షాన్ని ఆత్మరక్షణలో పడేస్తోంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏం మాట్లాడినా సంచలనమే అవుతోంది. ముఖ్యంగా మరో 2 పర్యాయాలు తనని గెలిపిస్తే సీఎం అభ్యర్థిని అవుతానని చెప్పడం పార్టీలో చర్చనీయాంశమైంది. దాంతోపాటు మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కాంగ్రెస్లో చేరితే తనకు ప్రాణాపాయం ఉందని అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయ దురంధరులు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శిష్యుడిగా అనిరుద్ రెడ్డికి పేరుంది. ఆయన ఆదేశాలతోనే అనిరుద్ రెడ్డి నడుచుకుంటారనే ప్రచారం ఉంది. అందుకే ఈ హాట్ కామెంట్స్ వెనుక కూడా ఆ ప్రభావం ఉండి ఉండొచ్చని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనిరుద్ పేరు మారుమ్రోగుతూనే ఉంది. గతంలో కూడా ఆయన సారథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 8 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్లో ఓ రహస్య సమావేశం నిర్వహించడం వెనుక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హస్తం ఉందన్న ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ చూసుకుని అనిరుద్ రెడ్డి రెచ్చిపోతున్నారని పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి. వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని ఇరుకున పెడుతున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ పీకినట్టు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తాజా మాజీ ఎమ్మెల్యేలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంటే సొంత జిల్లాలో అనిరుద్ రెడ్డి పక్కలో బల్లెంలా మారటంపై సీఎం అసహనంతో ఉన్నారని సమాచారం. ఎర్రశేఖర్ని పార్టీలోకి ఆహ్వానించేందుకు తాను స్వయంగా ప్రయత్నిస్తుంటే అనిరుద్ రెడ్డి వ్యతిరేకించడం రేవంత్ రెడ్డికి నచ్చడం లేదట. బీసీ నేత ఎర్రశేఖర్పై సొంత పార్టీ ఎమ్మెల్యే కామెంట్స్ ని రేవంత్ రెడ్డి సైతం సహించలేకపోతున్నారట. ఈ నేపథ్యంలోని అనిరుద్ రెడ్డిని హైదరాబాద్ పిలిపించుకుని కంట్రోల్లో ఉండమని చెప్పారని జడ్చర్ల కాంగ్రెస్ లో గుసగుసలు మొదలయ్యాయి. స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే అనిరుద్ రెడ్డి ధోరణి పార్టీకి మేలు చేస్తుందా కీడు చేస్తుందా అనే అనుమానంలో కాంగ్రెస్ నేతలు కొట్టుమిట్టాడుతున్నారు. తెగేదాకా లాగకుండా జడ్చర్ల ఎమ్మెల్యే తీరు మార్చుకుంటారా, రాజీ అనేది రక్తంలోనే లేదన్నట్టు ఇలాగే ముందుకెళతారో చూడాలి మరి.